సీఎం చంద్రబాబు కుప్పం రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు మామిడి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దిగుబడి పెరిగినందుకే మామిడి ధర తగ్గిందన్న ఆయన కూటమి ప్రభుత్వం ప్రతి రైతును ఆదుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో ఏనాడు రైతుకు ఉపయోగపడే పనులు చేయలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ఇస్తున్నట్లు సీఎం వెల్లడించారు. జగన్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి ఉందా అని ఆయన ప్రశ్నించారు. పవర్టీ 2029 అక్కడి నుంచి ఆర్థిక ఇంకా మెరుగైన జీవన ప్రమాణాలు క్రియేట్ చేసే వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక అసమానత తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుడతాం. దట్ ఈజ్ అవర్ ఎయిమ్. ఓకే అమ్మ, బనకచెర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పునాదులు వేశాను. ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టా. ఏమీ చేయని వాళ్ళు శివ రాజకీయాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా ₹1 ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి? ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? మరి వీళ్ళు మాట్లాడడం ఏంటి? కనీసం రాయలసీమలో 2000 కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్లో. వీళ్ళు మాట్లాడడం ఏంటి? నేను ఈరోజు 3950 కోట్లు ఒకేసారి 100 యువకుని డబ్బులు ఇచ్చాను. మైక్రో ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇస్తున్నాం. వాళ్ళు 7500 వేసి నేను 15000 ఇస్తున్నాను. 14,000 మేము ఇస్తున్నాం. ఏది అన్నదాత సుఖీభావ కింద. కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ రివైవ్ చేశాం. ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇచ్చాం, పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం, గిట్టుబాటు ధరకు ప్రాధాన్యత ఇచ్చాం. మన రాష్ట్రంలో అన్ని వాణిజ్య పంటలు, ఎందుకంటే రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు వెళ్ళాం. ఓసారి వాణిజ్య పంటల్లో ఓసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి, మామిడే కాకుండా అన్నీ. అదే నేను వీళ్ళు చేసిన ఎవరైనా కానీ ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉంది 5 ఏళ్ళు, ఫ్రీగా రాసే పరిస్థితి ఉంది 5 ఏళ్ళు. వీళ్ళు వచ్చి కథలు మాట్లాడుతున్నారు, బలవంతంగా చేసి దాంట్లో కూడా కమిషన్లు కూడా